సభకి నమస్కారం. ఇక్కడ చాలా టైం నుంచి నిలబడున్న కళాకారులకు కూడా నేను క్షమాపణలు చెబుతూ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కార్యకర్తలు నిలబెట్టిస్తున్నారు పాపం వాళ్ళని. ఏది సార్ ఇక్కడ నా పేరు కూడా నక్షత్రం రామకృష్ణ. మేము నక్షత్రం ఫ్యామిలీ. మా వేణు మా అన్నయ్య వాళ్ళ బ్రదర్, ఒక సన్, మా కజిన్ బ్రదర్ వాళ్ళ సన్. సార్ మేము ఒక 50 years బ్యాక్ మెదక్ డిస్ట్రిక్ట్ మాది. మా వాళ్ళు కూడా మా బ్రదర్స్ కజిన్ బ్రదర్ కూడా మెదక్ డిస్ట్రిక్ట్ ఒక విలేజ్. సో అక్కడ ఏదో మా ఫాదర్స్ టీచర్స్ కాబట్టి మేమే చదువుకొని ఇక్కడ రాగలం. లేకుంటే మేము కూడా ఆ ఊర్లో ఉండి ఏ పనిలో వ్యవసాయం పనులు చేసేవాళ్ళమేమో అనిపిస్తుంది. మా ఫాదర్ టీచర్స్ కాబట్టి మమ్మల్ని ఏదో కొంచెం పైకి తెప్పాలని ఒక్కొక్కరిని సిటీకి పంపించారు. అలాగే మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు అందరూ వచ్చారు. సో నేను గ్రేటెస్ట్ ఫీల్ అయ్యేదంటే మా ఫ్యామిలీ నక్షత్రం అనేది మీ అందరూ ఇప్పటిదాకా చెప్పారు చాలామంది. మా ఫ్యామిలీ నుంచి ఇలాగ ఎలివేట్ అయినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది కాకుండా కూడా స్టేట్స్లో జాబ్ చేస్తున్నారు అంటే ఓకే, దట్ ఈస్ ఎప్పుడో వెళ్ళారు, తర్వాత కూడా వెళ్తున్నారు. దట్ ఈస్ నాట్ ఈ గ్రేట్ నవేడేస్. బట్ ఒకటేంటంటే ఇట్లాంటి దృక్పథంతో మానవ సమాజాన్ని మార్చుదాము, మానవ అట్టడుగులో ఉన్న విధానాన్ని వాళ్ళకి కొంచెం ఎలివేట్ చేద్దాము, వాళ్ళకి తెలియజెప్పుదాము అన్న ఆకాంక్షతో ఇట్లాంటి డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసినందుకు వీళ్ళని పేరు పేరున మాత్రం నేనేమి నాకు పరిచయాలు లేవు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అందులోనే ఇప్పుడు పిక్చర్ చూసింది లాస్ట్ 10 minutes. నాకు ఈ అడ్డ దొరకడమే కష్టమైపోయింది. అందుకే నేను పూర్తి చూస్తే నేను ఇంకా ఏ విధంగా స్పందిస్తాను అనేది నాకు ఇంకా తర్వాత నేను ఇంకొకసారి మాట్లాడదామని నాకు ఉద్దేశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.